నా కొడక. కిరాయి గుండాన్ని రెచ్చగొట్టి మా బాబాయ్ లేపేద్దాం అనుకున్నావా? నువ్వు పంపించిన మనుషుల్ని తోలు తీసి హాస్పిటల్లో పడుకోబెట్టాను. వాళ్ళు నోరు తెరిచారో నీకు చిప్పకూడే. నువ్వు జైల్లోనే. ఇండియాలో ఏ జైలులో ఉన్న సెల్లులో పడేసినా సరే, చేతిలో ఒక సెల్లుంటే చాలు నీ కుటుంబాన్ని కత్తికో కండగా నరికేస్తాను. ధైర్యం ఉంటే నన్ను ముట్టుకోరా. ఒంటరిగానే వచ్చాను, రారా. ఒక అబ్బకు పుట్టిన నీకే ఇంత పొగరుంటే మా తాతొక లుచ్చాగాడు, మా నాన్నొక పోరంపోకు, వాళ్ల వారసునైన నాకు ఎంత బలుపుంటుంది. నీకే తెలియని నీ చుట్టాల లిస్ట్ అంతా నా దగ్గరుందిరా. కాకినాడలో మీ పిన్ని తమ్ముడు అరటికాయల వ్యాపారం చేస్తున్నాడు. పాలక్కాడ్లో మీ దూర బంధువు ఒకడికి మెడికల్ షాప్ ఉంది. సడన్ గా ఒకరోజు వాడు చేస్తే దానికి కారణం నేనేనని తెలిస్తే నీకు నొప్పెడుతుంది కదా. ఇప్పటి నుంచి నీ కుటుంబ సంఖ్య తగ్గుతుంది. 10 ఏళ్ల తర్వాత కూడా నీ చుట్టాల్లో ఎవరో ఒకరు నా మూలంగా చేస్తారు. కానీ నువ్వు మాత్రం ప్రాణాలతో ఉండి ఏడుస్తూ కూర్చుంటావు. నువ్వు ఏమైనా దేవుడువా? కనుసైగతో కనిపించకుండా చేయగలని కలకంటున్నావా? కూలికి మడ్డలు చేయడానికి రా నీ దగ్గర మనుషులు ఉన్నారు. చిటికేస్తే చేయి తీయడానికి, సైగ చేస్తే శాంతి లేపడానికి నాకు ఉన్నారా? దొరికినోనల్లా అడ్డంగా పడిస్తా. చూపించనా? చూస్తావు. సార్, వాడు మా బాబాయిని కిరాయి గుండాలతోనే చంపడానికి ప్రయత్నించాడు. సార్, కిరాయి గుండాలకి డబ్బు ఇవ్వాల్సిన అవసరం వాడికి లేదయ్యా. ఎందుకంటే ఆ కిరాయి గుండాలకి యజమాని వాడే. హీఈస్ ఎ కోల్డ్ బ్లడెడ్ కాంట్రాక్ట్ కిల్లర్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం డిపార్ట్మెంట్కి వీడి మీద అనుమానం ఉంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసమే విజయవాడలో ఉన్న నన్ను విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ చేశాను. ఏదన్నా ఒక లూప్ దొరికితే కాళ్ళకి దేశి తొక్కేద్దాం అనుకుంటే తప్పించుకుంటున్నాడు. ఆ రోజు థియేటర్లో నన్ను లేపేయాలని చూసింది కూడా వీడే అయి ఉండొచ్చు. తలుచుకుంటే మీరు అరెస్ట్ చేయలేరా? వాడికి ఇండైరెక్ట్ గా రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా ఉంది. సరైన సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేస్తే అది మన పీకి చుట్టుకుంటుంది. మీ ఫ్యామిలీలో ఎవరి దగ్గరైనా లైసెన్స్డ్ గానే ఉందా? లేదు సార్. వెంటనే ఒకటి అప్లై చేయవచ్చు. రామ్మా. ఏం కాలేదమ్మా. ఎందుకు తల్లంటే వెళ్తావు? ఈ కుటుంబానికి ఏం కాదమ్మా. ఎక్కడ తోడుగా ఉంటాడు. పార్వతి, అమ్మా, వచ్చిన వాళ్ళకి కాఫీ ఇవ్వు. అలాగేనమ్మా. ఏమిటి బాబు? సారీ పిని, తప్పైపోయింది. నేను వాడిని కొట్టుండకూడదు. ఏరా? ఆ రోజు నేను ఓర్పుగా ఉండుంటే ఈ రోజు బాబాయ్కి ఇలా జరిగేది కాదు. ఏంటి వాసు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ రోజు అవమానం పాలై ఏం చేయాలో తోచుకో కూర్చునున్నప్పుడు నువ్వే కదరా వచ్చి మన కుటుంబ గౌరవాన్ని కాపాడావు. ఆ రోజు నువ్వు వాడి చెయ్యి విరిచిన తర్వాతేరా ఇంట్లో అందరి గొంతుల్లోకి ముద్ద దిగింది. నువ్వనవసరంగా బాధపడుతున్నావు. పెళ్ళి ఎప్పట్లాగే ఉండు. వాసు, నీ లవ్ మ్యాటర్ అమ్మకి తెలిసిపోయింది. ఎవరో కాదు, నేనే మాటల సందర్భంగా చెప్పేశాను. ఆవిడికి ఓకేనే, కానీ తెలియనట్టుంటున్నారు. వసు, కర్ణ అన్న. మార్కెట్లో మన వాళ్ళంతా టెన్షన్ గా ఉన్నారు. నువ్వు అంటే చాలు అందరూ వచ్చి దిగిపోతారు. కూర్చోన్నా. చిరుతపులే సార్, వాళ్ళంతా ఎవర్రా? మొత్తం రౌడీ బ్యాచ్ సార్. రండి లోనికి వెళ్ళిపోదాం. నేను ఆ రోజుల్లో పెద్ద రౌడీనే రా. ఈజ్ ఇట్ సార్? ఏ ఏజ్ లో రౌడీగా ఉండేవారు? 6వ క్లాస్ చదువుకునేప్పుడు చాలా మందిని స్కేల్తో చావచ్చత కుట్టాను. 7 కొండల యేసు అన్నా. రండి బాయ్. ఏంటి బాయ్? పేపర్లో చదివాను,
మీ బాబాయ్ అని తెలిసే వచ్చాను. ఎవరా సింగన్న పాత్రుడు? ఏం చేయాలి వాణ్ణి? వద్దు బాయ్, ఇది ఊరు సమస్య. వేరేలా హ్యాండిల్ చేసామంటే పరువు పోతుంది. అందుకని నీకు సమస్య వస్తే మేం చూస్తూ ఊరుకుంటామా? ఏ లెవెల్కైనా దిగిపోతాం. చెప్పింది అర్థమైందా? అర్థమైంది బాయ్. అన్న సింహాచలం బాయ్ వాసు ఇంటికి వచ్చి వెళ్ళారంట. భాయ్కి వాడికి ఏమిటి సంబంధం? తెలియట్లేదే. భయం తొంగి చూసినట్టుంది. రే ఎలుగుబంటి, ఇలా రారా. లోన డైనింగ్ టేబుల్లో పళ్ళు పెట్టుంటారు, అందులో ఏదో ఒకటి కొట్టుకురా. ఏం పంటన్నా? అరటి పండురా. ఓకే, ఇదిగో పండు. ఏంట్రా ఇది? అరటి పండు. నువ్వే కదా అడిగా. తొక్కేదిరా. పండేగా అడిగా, అందుకే పండు తీసుకొచ్చానా. ఏ అలాగే ఇస్తే తొక్క తీసుకుందేనో నాకు తెలీదా? ఏ నీకు పారేసిన తొక్కే కావాలంటే చెప్పు, పండు పారేసి తొక్క తీసుకొస్తాను, మెక్కుదు కానీ. నా జీవితంతో అనుకుంటావేంట్రా? నీకేం ద్రోహం చేశాను? ఈ తొక్కలో గడి తోలు తీసేస్తా. ఎందుకురా పసిపిల్లని ఇలా కుడుతున్నావు? ఏంటి సమస్య? ఒక పండు తీసుకురారా అన్నాను. తొక్క తీసి ఎక్కడో పాడేసి ఒట్టి పండుని ఇదిగో తిను అని ఇస్తున్నాడు రా. రే నువ్వేం అడిగావు? పండు అడిగాను. వాడు పండు తీసుకొచ్చి ఇచ్చాడా? అవును. నువ్వు పండు తింటావా తొక్క తింటావా? నేను పండే తిని ఎట్లా చూస్తున్నాడో చూడు. పండు తినేవాడు మనిషి, తొక్క తినేది దున్నపోతు. నువ్వు దున్నపోతువా మనిషివా ముందు చెప్పు. రేయ్, ఈ ఎదవి చేతి ఏమేమి తాకాడు? పండు మొత్తం మట్టే. ఏ మనిషి అయినా ఎలా తింటాడు చెప్పు? పట్టే కదా నీ సమస్య. అవునురా. ఎవరా ఎదవన్నా? రే 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 రే, కారు తుడిచకూడదు పండు తుడుస్తావేంట్రా? తెలివిలో నోడా. రే, కారు దుర్చకుండా 50 లక్షల కారు దుర్చకుండాతో 50 పైసలు పండు దుర్చి శుభ్రంగా లేని తిన్నావు నాకు అలవాట్లేదురా. ఎంతకన్నా శుభ్రం చేయాలంటే ఏం చేయాలి? రే బుల్లి ఇట్రారా. ఏం చేయబోతాడు? పోయిరా. రే, అడవి మనుషుల్లో చేస్తున్నారంట్రా. బాగా పోయిరా. సబ్బుందా? సబ్బా. రే, పోయిరా రే, పోయిరా రే, పోయి పోయి అంతే అంతే. ఇదిగో శుభ్రంగా ఉంది, తిను. నాకు పండే వద్దురా, నన్ను వదిలేయండి. అయ్యగారు పండు తింటానికి ఊరు మొత్తం కలిసి ఊడిగం చెయ్యాలి. అంతా చేసిస్తే పండే వద్దంట. వదిలిపెడతాను అనుకున్నావా? పట్టుకోరా. అమ్మా, వైజాగ్ వరకు వెళ్ళొస్తాను. ఎందుకు? వెపన్ లైసెన్స్ అప్లై చేయాలి. సరే వెళ్ళరా. సరేమ్మా. వాసు, నువ్వు వైజాగేగా వెళ్తున్నావు. నా ఫ్రెండ్ పెళ్లి, నువ్వు దారిలో నన్ను డ్రాప్ చేస్తావా? నువ్వు వేరే బండిలో వెళ్ళు. లేదు వాసు, నీతో వస్తేనే నాకు సేఫ్టీ. చెప్తే అర్థం కాదా దివ్య? వాసు, అమ్మా. నీతో వస్తే సేఫ్టీ అంటోంది కదా, తీసుకెళ్ళు. అలాగేమ్మా. అవును, ఫ్రెండ్ పెళ్ళి అన్నావే, ఎవరిది? ఊరికే చెప్పాను. ఊరికే చెప్పావా? ఒక వారం నుంచి నన్ను ఇంట్లోనే ఉంచావు. నీతో ఔటింగ్ వెళ్ళాలనిపించింది, అందుకే చీర కట్టుకుని మీ అమ్మ ముందు అబద్ధం చెప్పాను. ఆవిడ నమ్మేశారు. అవును, మీ అమ్మగారికి మన లవ్ మ్యాటర్ తెలిస్తే నీతో పంపించేవారు కాదు కదా? మా అమ్మకి ఎప్పుడో తెలుసు. నిజమా? మ్మ్. తెలియనట్టే ఉన్నారు. నువ్వు డ్రింక్ సిగరెట్ అని మానేసావట. మ్మ్. నా కోసమా? నేను కంపల్ చేయకుండానే నువ్వు మానేసావు. యూర్ రియలీ గ్రేట్ వాసు. దివ్య, నువ్వు కార్లోనే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. చెప్పు దివ్య. ఆ రోజు థియేటర్లో ఏడీఎస్పీని మర్డర్ చేయడానికి వచ్చిన వాళ్ళని ఒకటి చూసానన్నాను కదా, వాడిని ఇప్పుడు ఫాలో అవుతున్నాను. ఏమంటున్నావు? ఆటో, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? లలితా నగర్ లో ఉన్నాను వాసు. నువ్వు అలా ఫాలో చేస్తూ వెళ్ళు, వస్తున్నాను. ఓకే వాసు. ఇప్పుడు శాంతిపురం రోడ్డు వెళ్తున్నాను వాసు. ఇప్పుడు వెంకటగిరి రూట్లో వెళ్తున్నాను. దగ్గరకు వచ్చేసాను. భయపడకుండా ఫాలో అవ్వు. వాడికి నువ్వు ఎవరో తెలీదు. ఓకే వాసు.